హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికి తెలిసిందే, రేపటి నుంచి 21 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే ఎగ్జామ్ సెంటర్లు, ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇవి. సో కొంతమంది కొత్త టీచర్లు, కొంతమంది పాత టీచర్లు, మొత్తం అయితే రేపు కొంతమంది టీచర్లకి ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది. సో వాళ్ళు ఇలా చిన్నగా ఇన్విజిలేషన్ మీటింగ్కి వెళ్ళినారు, మీటింగ్కి వెళ్ళి వచ్చారు. సో వాళ్ళు అక్కడ ఏం తెలుసుకున్నారు, వాళ్ళు చేసే డ్యూటీస్ ఏంటి, పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటే తెలుసుకుందాం రండి. ఫస్ట్ హాయ్ సుధాకర్ సార్, ఆఫ్టర్ లాంగ్ టైం. సో రేపు సుధాకర్ సార్కి కూడా ఇన్విజిలేషన్ డ్యూటీ పడ్డది ఇక్కడ ఇక్కడ రండి సార్. ఎక్కడ సార్? గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ జామ్ ఉస్మానియా. ఇలా మీటింగ్కి వెళ్ళి ఏమన్నారు? పిల్లలకి ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలి, అదేవిధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఎలా చెప్పాలి, రాగానే వారికి ఏ విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా రూమ్లో ఎలా ఉండాలి, వాళ్ళకి రాగానే వాళ్ళ కూర్చునే ప్లేస్లలో ఏ విధంగా ఉండాలనేది చెప్పడం జరిగింది మాకు ఇవాళ మీటింగ్లో. ఫస్ట్ టైం వస్తారు మీది? అది సెకండ్ టైం కదా మీరు? సుధాకర్ సార్ ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళారు, సెకండ్ టైం వెళ్తున్నారు. సో ఈసారి ఏమైందంటే గవర్నమెంట్ హై స్కూల్ జామ్ ఉస్మానియా పడింది. సో ఎన్ని రూమ్స్ ఉంటుంది మొత్తం అక్కడ? 10 రూమ్స్ ఉన్నాయి సార్. అయితే సాధారణంగా ఏం చేస్తారంటే, అంటే 10th క్లాస్ నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను, క్లాస్కి 20 మంది చెప్పున వేస్తారు. సో ఒకరో ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఒకళ్ళేమో స్టేషనరీ వర్క్ చేస్తూ ఉంటారు. స్టేషనరీ వర్క్ అంటే ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లెట్కి ఓఎంఆర్ షీట్ అటాచ్ చేసి పిన్స్ కొట్టి ఆ స్టిక్కర్లు వేయడం ఒకరు చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తూ ఉంటారు. అంతేనా? ఇద్దరు సేమ్. ఒకరికి 2 బెంచెస్ 2 rows, ఒకరికి 2 rows. ఓకే. సో మొత్తం మా స్కూల్ నుంచి రేపు 4 ఇన్విజిలేటర్లు వెళ్తున్నారు. మిగతా చూద్దామండి అసలు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి తెలియదు, నేను వీడియో చేస్తున్నా సంగతి. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. సెవెంత్ టీచర్ కూడా రేపు ఇన్విజిలేషన్ డ్యూటీ పడ్డాయి. ఫస్ట్ టైం అండి సార్ మీకు? ఫీలింగ్ ఎక్సైటెడ్? మీకు అంటే వాళ్ళు మీకు ఏం చెప్పినారు ఇవాళంటే? వాళ్ళ మీటింగ్ అయింది కదా, ఏం చెప్పినారు? ఓఎంఆర్ షీట్ గురించి చెప్పిర్రా? సో యూఆర్ ఎక్సైటెడ్ టు డూ ఇన్విజిలేషన్ డ్యూటీ టుమారో. ఫస్ట్ టైమా? చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, ఎందుకంటే నర్వస్ కూడా ఉందా? ఏముండదు, ఒకరోజు ఇన్విజిలేషన్ డ్యూటీ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో రేపు గవర్నమెంట్ స్కూల్ జామ్ ఉస్మానియా కదా, సో ఇక్కడ 7th టీచర్ కూడా రేపు జామ్ ఉస్మానియా పడ్డది. అండ్ ఇంకొక టీచర్ ఫల్లా టీచర్. మీరు కూడా ఫస్ట్ టైం టీచర్? సెకండ్ టైం వెళ్తుంది టీచర్. సో సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం అలవాటుగా ఉంటుంది, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఎక్సైట్గా ఉంటుంది. అండ్ ఇంకో టీచర్ గురించి కూడా చూపెడతానండి, కొత్త టీచర్ ప్రశాంత్ టీచర్ కూడా రేపు సెంటర్ ఇన్విజిలేషన్ పడ్డది. ఇవాళ ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్సైటెడ్? భయం అవుతుందా? సాధారణంగా పిల్లలు భయపడతారు ఎగ్జామ్ ఆయనకి, కానీ ఇక్కడ మా టీచర్లు కూడా ఇన్విజిలేషన్కి భయపడుతున్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఫస్ట్ టైం చేయడం నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. నేను కూడా వే బ్యాక్ టు 2002-03లో ఫస్ట్ వెళ్ళినా, అంటే 22 years బ్యాక్ ఐ వెంట్ టు ఇన్విజిలేషన్ డ్యూటీ. అప్పుడు కరెక్షన్ కూడా వెళ్ళాను. సో మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ. అంటే ఇక్కడ ఇన్విజిలేషన్ ఎట్లా చేస్తారంటే, ఆ సెంటర్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి టీచర్లకు అందరికి కూడా రేపు ఇన్విజిలేషన్ డ్యూటీ ఎలా చేయాలని చెప్పేసి పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా ఇవాళ. అండ్ రేపు వీళ్ళు 1 hour ముందే వెళ్ళి ఆ రూమ్స్ అన్నీ సెట్ చేసుకోవడము, తర్వాత ఓఎంఆర్ షీట్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది రెగ్యులర్ ప్రాసెస్. సో మొత్తం మీద ఫీలింగ్ ఎక్సైటెడా, నర్వసా? ఎక్సైటెడ్. సో ఫైనల్లీ టుమారో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో రేపు టుమారో అంటే రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ ఇవి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,95,000 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీంట్లో 2,300 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 2,300 ఎగ్జామ్ సెంటర్స్లలో రేపు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో మా స్కూల్ పిల్లలకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ఐ విష్ వెరీ 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 ఆల్ ద బెస్ట్. అండ్ అందరు కూడా మంచి మార్క్స్తో పాస్ కావాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి, అంటే ఆ దేవుణ్ణి, అల్లాని, అలాగే జీసస్ని అందరినీ కూడా పేరున మొక్కుతూ అందరు మంచి మార్క్స్తో పాస్ కావాలని చెప్పేసి విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కమెంట్స్ వాళ్ళు అందరూ కూడా రాష్ట్రంలో రాస్తున్నటువంటి అందరి పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ
మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.